జిల్లాలోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు స్వర్ణ రథాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఫిబ్రవరి 16న స్వర్ణ రథానికి ఆలయ రాజగోపురం వద్ద సంప్రోక్షణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం జరిపారు. ఈ స్వర్ణరథ సమర్పణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ఈ బంగారు రథం విలువ 11 కోట్ల రూపాయలు ఉంటుందని దాతల ద్వారా తెలుస్తోంది. 23.6 అడుగుల ఎత్తుతో తయారు చేసిన స్వర్ణ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు, దిగువ భాగంలో బ్రహ్మమూర్తులు కొలువై ఉన్నారు. శ్రీశైలం దేవస్థానానికి ఇప్పటి వరకు వెండి రథోత్సవం మాత్రమే ఉంది. ప్రతి సోమవారం శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయంలో వెండి రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఇకపై శ్రీ స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.